హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, అందరు ఎట్లున్నారు? హోప్ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నేను కూడా ఇక్కడ చాలా బాగున్నా. అండ్ నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, అది కొంచెం వర్క్లో బిజీ ఉండే అనమాట. సో కుదరలే నాకు. బట్ ఎనీవేస్, ఒక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చినా అనమాట. సో ఈ రోజు అయితే నేను మంచి కుకింగ్ వ్లాగ్ చేస్తున్నా. అండ్ అయితే ఇవాళ నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నా, లైక్ హోల్ ఫిష్. అది మీకు చూపిస్తా చూడండి. సో ఇదే అనమాట ఫిష్. సో తిలాపియా ఫిష్ అయితే తెచ్చుకున్నాం మేము కాస్కో నుంచి. ఈ ప్యాక్లో అయితే 4 వచ్చినాయి. సో మస్తు రోజులైందనమాట మేము ఫిష్ తినకుండా. సో యుఎస్ వచ్చినప్పటి నుంచి చాలా తగ్గిపోయింది ఫిష్ తినడం. అండ్ కౌంట్ చేసుకోవచ్చు అనమాట వేళ్ళ మీద ఇట్లా. సో మేము ఇక్కడ ఫిష్ తినాం, కానీ ష్రింప్ అయితే చాలా తింటాం. బయట రెస్టారెంట్స్లో మయామిలో ష్రింప్ అయితే టూ గుడ్ ఉంటుంది. కోకోనట్ ష్రింప్ అయితే అల్టిమేట్ ఫేవరెట్ అనమాట. సో ఇవాళ అయితే నేను హోల్ ఫిష్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకెందుకు లేట్, మీరందరు వీడియో అయితే మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. నా స్టైల్లో నేను సూపర్గా హోల్ ఫిష్ ఫ్రై అయితే చేస్తాను. అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ ఫిష్ చేయాలంటే లైక్ చాలా ఈజీ అనమాట. లైక్ వాళ్ళైతే మొత్తం లోపలంతా క్లీన్ చేసి ఇస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫిష్కి జస్ట్ పైన వింగ్స్ ఉన్నాయి కదా, సైడ్కి వింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఒకటి మాత్రం తీసేసుకోవాలన్నమాట. సో తీసి క్లీన్ చేసుకోవాలి. అదొకటి చాలా పెద్ద ట్రిక్కీ పార్ట్ అనమాట నాకు. అంటే ఈ ఫిష్ది వింగ్స్, ఆ టేల్ అంత ఈజీగా కట్ కావన్నమాట. సో అది ఒక్కటే కష్టం అనిపిస్తుంది నాకు ఈ ఫిష్ వండాలంటే. సో ఈ ప్యాక్లో అయితే మనకి 4 వచ్చినాయి ఫిషెస్. అండ్ ఇది వచ్చేసి మొత్తం $17 అనమాట. సో $17కి ఈ 4 ఫిషెస్ వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి తిలాపియా అనమాట. సో దీంట్లో మనకి ఎక్కువ బోన్స్ అయితే ఉండయి. సో కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే వేరే ఫిషెస్ కన్నా. సో ఈజీగా తినొచ్చు. ఎక్కువ బోన్స్ ఉంటే లైక్ మా ఉడికైతే అసలు కష్టం అనిపిస్తుంది అనమాట. సో తక్కువ బోన్స్ ఉంటేనే తింటాడు. అండ్ తిలాపియా కూడా చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. సో హోల్ ఫిష్ ఇట్లా మంచిగా సింపుల్గా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈ 4లో అయితే మేము ఈ ఒక 2 ఫిషెస్ చాలా పెద్దగా ఉన్నాయి, అందుకోసమే అవి 2 పక్కన పెడుతున్నాం. సో మీడియం సైజ్వి అయితే ఇప్పుడు కుక్ చేద్దామని అయితే ఒక 2 ఫిషెస్ అయితే తీస్తున్నాం. ఇగో ఈ ఫిష్ అయితే మస్తు పెద్దగా ఉన్నది. అండ్ అందుకోసమే ఈ 2 అయితే ఇప్పుడు పక్కన పెట్టేసి ఓన్లీ ఈ 2 మాత్రమే ఇప్పుడు నేను సో హోల్ ఫిష్ ఫ్రై చేయబోతున్నా ఈ రెండింటిని. సో ఇద్దరి కోసం 2 అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం దీన్ని మొత్తం వింగ్స్, టేల్ అవన్నీ కట్ చేసేసుకోవాలి. సో మీకు చెప్పిన కదా ఈజీగా కట్ కాదు కాబట్టి నైఫ్ని పెట్టేసి నేను పప్పుతో కొడతా అనమాట. సో అట్లా హిట్ చేస్తే మనకి కట్ అయిపోతుంది. లేదంటే మనం నైఫ్తో కట్ చేస్తే అస్సలు తెగదు ఇది. అంటే ఫిష్ వచ్చేసి ఫ్రెష్గా ఉంటే కట్ అవుతుందేమో. నేనైతే ఇండియాలో ఎప్పుడు ఫిష్ని కట్ చేయలేదు. అక్కడైతే మనం కట్ చేపించేసుకుంటాం కదా ఎట్లా కావాలంటే అట్లా పీసెస్ని. సో ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే ఇది మాత్రం కట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది ఫ్రోజన్ కాబట్టి మేబీ అంత హార్డ్ ఉంటుందో లేకపోతే నిజంగా ఫిష్ ఇంత హార్డ్ ఉంటుందో నాకు తెలీదు, కానీ చాలా కష్టంగా కట్ అవుతుంది అనమాట. సో ఈ వింగ్స్ ఇవన్నీ తీయడం అంటే కొంచెం కష్టమే. ఎక్కడి నుంచి ఏం చేతికి హర్ట్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఫిష్లో లైక్ ఫిష్ చాలా ఇష్టం వండుకోవడం, తినడం, కానీ కట్ చేయడం మాత్రమే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే దీన్ని మొత్తం క్లీన్ చేసేసిన, వింగ్స్ అవన్నీ అయితే తీసేసిన. సో ఇప్పుడు దీన్ని మంచిగా సాల్ట్ వేసి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఫిషెస్ మొత్తం క్లీన్ చేసిరు, మనకి లోపల కూడా మొత్తం ఇంటెస్టైన్ అంతా క్లీన్ చేసిరు అనమాట ఫిష్ని. కాకపోతే ఏంటంటే మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పైన పార్ట్ ఉంటుంది కదా, మొత్తం జిగురు ఉంటుంది కదా, కొంచెం ప్యాక్డ్ వాటర్ ఫ్రోజన్, దానివల్ల ఇంకా జిగురు అట్లనే ఉండిపోతుంది అనమాట. సో ఒక్కసారి సాల్ట్ వేసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలా. సో ఇప్పుడైతే నేను క్లీన్ చేసేస్తున్నా, మంచిగా సాల్ట్ వేసి దాన్ని ఒక్కసారి మసాజ్ చేస్తున్నాను అనమాట ఫిష్కి. నాకు అనిపిస్తుంది వీళ్ళు మొత్తం ఇంటెస్టైన్ అదంతా క్లీన్ చేసేస్తారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ తెచ్చుకున్న వింగ్స్ ఒకటి తీసేసుకోవాలి. అండ్ ఈ తలక పార్ట్లో మూతి అవన్నీ అయితే తీసేసుకోవాలన్నమాట. సో నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎట్లా క్లీన్ చేసి పెడుతున్నారు కదా, వింగ్స్ కూడా కట్ చేసి ఇవ్వచ్చు అని. బట్ అప్పుడు ఆ ఫిష్ లుక్ ఉండదు అనమాట. సో అందుకోసమే నాకు తెలిసి అవి అట్లనే పెట్టేసి ఉంచుతారు. సో ఇట్లా పెడితే మనకి ఎగ్జాక్ట్ ఫిష్ లాగా కనిపించదు కదా. మంచిగా సాల్ట్ వేసుకొని అయితే 2-3 సార్లు అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు మొత్తం ఫ్రెష్ అయిపోయింది, ఆ జిగురు అంతా పోయిందనమాట. సో ఇప్పుడైతే నీట్ అయిపోయింది ఫిష్. సో ఇట్లా క్లీన్ చేసేసుకొని
మంచిగా ఇప్పుడు దీనికైతే నెక్స్ట్ కాట్లు పెట్టేసుకోవాలన్నమాట. సో కట్స్ పెట్టేసుకుంటే మనకి మసాలా ఈజీగా లోపలికి వెళ్తుంది, ఎందుకంటే కుక్ అయినప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఫిష్. దాంట్లో తిలాపియా ఫిష్ చాలా చాలా బాగుంటుంది. ఇక మనం మసాలా పెట్టిన దాన్ని బట్టి అనమాట. సో మసాలాలోనే ఉంటుంది మొత్తం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఒక్కొక్క టైప్ ఆఫ్ మసాలా కలిపి పెడతారనమాట. సో నేనైతే ఇలా చాలా సింపుల్గా సాదా ఎక్కువ ఏం మసాలాలు వేయకుండా నార్మల్ బేసిక్ మసాలాలతోనైతే నేను చేస్తున్నా. సో ఇక్కడ మనకి యూఎస్లో అయితే మనకి ఇండియాలో దొరికినట్టయితే అసలు అట్లాంటి చేపలు దొరకాయి, రవ్వులు, బొమ్మెలు అట్లాంటివి అయితే ఏం దొరకవు అనమాట. సో అవి చాలా బాగుంటుంది టేస్ట్ మనకు పులుసు పెడితే కూడా. సో నేను తిన్న వాటిలో అయితే నాపర్స్ ఒకటి, తిలాపియా ఒకటి. సో వీటిలో అయితే తిలాపియా కొంచెం చాలా బాగుందన్నమాట. అండ్ నాపర్స్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పులుసు పెట్టుకుంటే. నేను అది కానీ దాంట్లో కొంచెం ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే మసాలా కలుపుతున్నా. ఫస్ట్ కొంచెం పసుపు, కారం అయితే కొంచెం ఎక్కువే ఉండాలి. దాని తర్వాత గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడైతే నా దగ్గర అది లేదు. చేపలకి ఎప్పుడైనా మెంతి పొడి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సో సాల్ట్, కారం అయితే మంచిగా ఉండాలి ఫిష్కి, లేకపోతే కొంచెం నీచు స్మెల్ రావచ్చు. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఇంకా ఫిష్కి పట్టేయాలన్నమాట. సో మంచి కలర్ వస్తుంది ఫిష్. ఇంకా మనం ఫిష్కి కట్ చేసుకున్నాం కదా, కట్స్ పెట్టుకున్న దాంట్లో కూడా మొత్తం ఫిల్ చేస్తే మనకి లోపల వరకు ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లేవర్, లేకపోతే లోపలిది మొత్తం చప్పగా వస్తుంది. సో ఇట్లా మెయిన్గా కట్స్ పెట్టేసుకొని అయితే మొత్తం ఫిల్ చేసుకోవాలి లోపల. ఇట్లా మొత్తం ఫిష్కి మంచిగా పెట్టేసుకోవాలన్నమాట. సో లోపల కూడా మనం మొత్తం మసాలా పెట్టి, ఈ కట్స్ లోపల కూడా ఖచ్చితంగా మొత్తం మసాలా పెట్టేసుకోవాలి. సో చూడండి ఫిష్ ఎట్లా కనిపిస్తుందో, లైక్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇట్లా మ్యారినేట్ చేసుకొని దీన్ని అట్లీస్ట్ మినిమం ఒక 1 hour అయితే మనం ఒక ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. నేను ఏం చెప్తా అంటే, లైక్ ఈవినింగ్ మనం ఇట్లా ఫ్రై చేసుకుంటున్నామంటే మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా 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 మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఫిష్. ఒక ఫిష్కి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఫిష్కి పెట్టేసి ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక 1 hour అయితే ఫ్రీజర్లో పెట్టేస్తా. సో మనకైతే మంచిగా ఫిష్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఫుల్ మసాలా అయితే పట్టేసిన. ఇంకేమైనా అడిషనల్గా మనం స్పైసెస్ వేసుకోవాలన్నా, ఇంకేమైనా పౌడర్ వేసుకోవాలన్నా ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ నేనైతే చాలా నార్మల్ బేసిక్ స్పైసెస్తో చేస్తున్నా ఈరోజు. ఇప్పుడు దీనికి రెస్ట్ ఇస్తాం. ఒక 1 hour మ్యారినేషన్ తర్వాత అయితే ఇప్పుడు ఫ్రీజర్ నుంచి ఈ ఫిష్ తీసి ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నా. సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టుద్ది, ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వాలి కదా. సో ఫిష్ మొత్తం అట్లీస్ట్ కొంచెం మునగాలన్నమాట ఆయిల్లో. సో అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. ఈ మసాలా మొత్తం మనం ఆయిల్లో వేసిన తర్వాత ఫిష్కి అట్లనే ఉండాలి అంటే నేనైతే కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మనం ఇట్లా యాడ్ చేస్తే ఏమవుతుందంటే మసాలా ఊడిపోదు అనమాట, లేకపోతే మనకి మసాలా మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో ఫిష్కి ఏమి ఉండదు మసాలా. సో కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటే ఎట్లా పెట్టిన మసాలా అట్లనే ఉండిపోతుంది ఫిష్కి. నాది పెద్ద ప్యాన్ కాబట్టి మంచిగా 2 ఫిషెస్ ఒకటేసారికి అయిపోతుంది. సో ఇది మేము డిన్నర్కి కుక్ చేసుకుంటున్నాం. ఇట్లా డిన్నర్కి తినే వాళ్ళు అయితే మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టుకొని చాలా బాగుంటుంది. నాకు టైం లేక నేను ఇప్పుడు చేసిన. సో ఫిష్ అయితే ఫ్రై అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక 15 minutesలోనే మనకు కుక్ అయిపోతుంది అనమాట. సో ఫిష్ ఎప్పుడు ఎక్కువ టైం పట్టదు అనమాట. సో కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే మంచిగా కుక్ అయింది. దాన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. 2 sides ఫ్లిప్ చేస్తూ మంచిగా వేయించుకోవాలి. అండ్ ఏమవుతుందంటే అది అప్పుడప్పుడు ఊడిపోతుంది, ఎక్కువ కుక్ అయిపోయిన తర్వాత ఊడిపోతుంది అనమాట. సో మంచిగా జాగ్రత్తగా దాన్ని ఫ్లిప్ చేసేసుకుంటే ఫిష్ బ్రేక్ అవ్వదు. సో 2 ఫిషెస్ బోత్ సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయింది. అండ్ బ్రేక్ కాకుండా తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను. వావ్! సో ఫైనల్గా అయితే ఫిష్ బ్రేక్ అవ్వకుండా తీసిన నేను. మంచిగా ఫ్రై అయింది. ఒక్క నిమిషం మీకు నేను జూమిన్లో చూపిస్తాను. స్మెల్ అయితే అద్దిరిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నా. తిని మీకు మళ్ళీ చెప్తాను నేను. చూడండి పర్ఫెక్ట్ కుక్ అయింది. అండ్ కంప్లీట్ ఫిష్ అయితే అసలు బ్రేక్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఒకసారి చూడండి. సో మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఇట్లా మంచిగా దాన్ని వేయించుకోవాలన్నమాట. సో యమ్మీ ఫిష్ ఇస్ రెడీ.
ఇప్పుడు ఇంకా తినే టైం అనమాట. సో మంచి స్మెల్ అండ్ లైక్ చాలా మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, ఫిష్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది అండ్ లోపల వరకు కుక్ అయింది. దీన్ని లైట్గా గార్నిష్ చేసుకుందాం. సో ఒక మింట్ లీవ్ అయితే తీసుకున్నాం అండ్ కొంచెం ఆనియన్, నిమ్మకాయ అయితే మస్ట్ అనమాట. సో నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫిష్ ప్లాటర్ రెడీ. సో చాలా బాగుంది కదా చూడండి, కలర్ఫుల్గా. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.